అందరికీ నమస్కారం. ముందుగా ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి 3 విషయాల్లో అభినందనలు తెలియాలి. మొదటిది, మహిళ ఆర్థిక మంత్రిగా 9 సార్లు భారతదేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది అందరూ కూడా గర్వించదగ్గ విషయం. దానికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. రెండోది, ఏదైతే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో, ఇక్కడ చెప్తా ఉన్నారు, ఢిల్లీలో వచ్చినప్పుడు కూడా ప్రతి వేదిక పైన కూడా ఆయన చెప్తా ఉన్నది ముఖ్యంగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పైన, ఉద్యోగ అవకాశాలు కల్పించడం పైన దృష్టి పెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పైన దృష్టి పెట్టాలి, ఎకనామిక్ స్టెబిలిటీ పైన దృష్టి పెట్టాలి. వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే రిఫార్మ్స్ చేస్తేనే అవన్నీ కూడా ముందుకు వెళ్తాయని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 1.5 year నుంచి కూడా ప్రతి ఒక్క వేదికలో కూడా, ఢిల్లీ నుంచి ప్రతి ఒక్క వేదికలో కూడా చెప్తా ఉన్నారు. దాన్నే ఈరోజు బడ్జెట్లో ముఖ్యంగా ప్రస్తావించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మూడవది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముందే చెప్పాము, అందరం కూడా పూర్వోదయ స్కీమ్ కింద ఎక్స్పెక్టేషన్ మాకు ఉంది అని చెప్పి, దాంట్లో భాగంగా ఈరోజు పూర్వోదయ కింద ఈస్టర్న్ స్టేట్స్కి అలొకేషన్ చేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడారు, అగ్రికల్చర్ గురించి మాట్లాడారు. అగ్రికల్చర్కి సంబంధించి కోకోనట్ అండ్ క్యాష్యూ ప్రమోషన్ పెంపొందిస్తాము కోస్టల్ ఏరియాస్లో అని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మనందరూ తెలిసింది కోస్టల్ ఏరియా. అలాగే రెండవది, మన ఫిషరీస్ అత్యధికంగా భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న ఫిషరీస్ ఎక్కడైతే ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో, దాని గురించి చాలా ముఖ్యంగా ఈరోజు ప్రస్తావించినందుకు ఆమెను అభినందించాలి. అలాగే వీటన్నిటితో పాటుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనౌన్స్ చేసిన వాటిలో ముఖ్యమైనది రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెలిసిందే మా అందరికీ కూడా రేర్ ఎర్త్ మైనింగ్ అనేది ఎంత క్రూషియల్ అనేది ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మన మొబైల్ ఫోన్స్ నుంచి అన్నిటికి కూడా అవసరమైన ప్రతి చోట కూడా రేర్ ఎర్త్ మినరల్స్ వాడుతూ ఉన్నారు. దాని గురించి మిగతా దేశాలు కూడా ఎంత పోటీ పడుతున్నాయి. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి కొద్దిగా చిన్న స్థాయిలో జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఇంకొక రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని చెప్పి సైట్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 10-12 సైట్స్, 3 కూడా ఆప్షన్ చేయడం కూడా జరిగింది. దాన్ని పెంపొందించడానికి రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ని ఈరోజు రూపొందించడం అనేది, దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి వస్తుంది రాష్ట్రంలో, దీన్ని ప్రతిపాదించారు. అలాగే రెండవది, ఏదైతే హై స్పీడ్ రైల్ కారిడార్లో ఏదైతే హైదరాబాద్ నుంచి చెన్నై, దీని గురించి కూడా ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు, మాకు ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ కావాలి. ఆయన చెప్పారు ముందు దాదాపు 1 సంవత్సరం క్రితం కూడా, ఈ హైదరాబాద్ని, బెంగళూరుని, చెన్నైని, ఆంధ్రాని కలుపుతూ హై స్పీడ్ రైల్ కారిడార్ మీరు ప్రతిపాదించండి, బాగా సక్సెస్ అవుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుందో అందరికీ తెలిసిందే, వెళ్ళాలంటే కంపల్సరీ ఆంధ్రా నుంచి వెళ్ళవలసిందే. కాబట్టి ఇది ప్రతిపాదించడం అనేది కూడా అభినందనీయం. వీటితో పాటుగా బయోఫార్మా శక్తి కింద అనౌన్స్ చేయడం జరిగింది. విశాఖపట్నం ఫార్మా హబ్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఫార్మాస్యూటికల్ సెక్టార్లో దానికి ఎంతో ఊతమిచ్చిన వాళ్ళు అవుతారు. డేటా సెంటర్స్ మిగతా అందరూ కొద్దిగా స్లోగా ఉన్నా కూడా మిగతా రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే దానికి ముఖ్యమైన కారణం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దాన్ని ప్రతి మినిట్ కూడా దాన్ని ప్రతి స్టేజ్లో కూడా దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని తీసుకొచ్చి ఈరోజు పెట్టి ఒక ఆదర్శంగా నిలిచారు. ఇదిగో ఇలా చేయొచ్చు అని, దాన్నే ఆదర్శంగా తీసుకొని ఈరోజు కేంద్ర బడ్జెట్లో కూడా దేశంలో డేటా సెంటర్స్ ఇంకా రావాలి, ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చింది అంటే ఇంకా ఎక్కువ రావాలి. దీన్ని ఏదైతే ట్యాక్స్ ఈరోజు తగ్గించడం, డేటా సెంటర్స్ని ముందుకు తీసుకెళ్ళాలనే దానికి ఒక ఆలోచన వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉందో దాని నుంచే ఇప్పుడు ఇంత ఫాస్ట్గా ఇంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రిఫార్మ్ తీసుకురావడం అనేది, ట్యాక్స్ తీసేయడం అనేది కూడా ఈరోజు అంటే చాలా ట్యాక్స్ హాలిడే తీసుకురావడం అనేది కూడా జరుగుతుందని చాలా ఆనందంగా ఉంది. వీటితో పాటుగా కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోస్టల్ ఏరియా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దీని నుంచి అడ్వాంటేజ్ తీసుకోబోతా ఉంది. మెగా టెక్స్టైల్ పార్క్, టెక్స్టైల్స్ గురించి ఈరోజు చాలా అత్యధికంగా ఆర్థిక మంత్రి గారు మాట్లాడారు. టెక్స్టైల్స్కి సంబంధించి, కాటన్కి సంబంధించి
హైయెస్ట్ కాటన్ కల్టివేషన్ ఎక్కడ ఉంది, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంది. రెండోది కాటన్ కల్టివేషన్తో పాటుగా స్పిన్నింగ్ మిల్స్ కానీ జిన్నింగ్ మిల్స్ అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే వన్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలంటే ఈ టెక్స్టైల్ హబ్స్ని తీసుకొస్తే, మెగా టెక్స్టైల్ హబ్స్ని తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతిపాదించడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం లాస్ట్ 1.5 year నుంచి కూడా. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో మెగా టెక్స్టైల్స్ హబ్స్ వచ్చినప్పుడు తెలంగాణకి వెళ్ళింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోలేకపోయాం. వీళ్ళు ఏదైతే ఛాలెంజ్ మూడ్లో ఆ రోజు ప్రజెంట్ చేసుకోలేకపోయారు. కానీ ఈరోజు ఈ మెగా టెక్స్టైల్ హబ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మేము తెచ్చుకోబోతా ఉన్నాం. 5 ఒకటి మాకు ఆంధ్రాకి వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే అరకు గురించి, టూరిజంకి సంబంధించి అరకు గురించి మాట్లాడారు. అలాగే పులికాట్ సరస్సు గురించి కూడా మాట్లాడారు. టూరిజం గురించి కూడా ముఖ్యమంత్రిగా చాలా ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇది టూరిజం ఎకానమీ డెవలప్ చేయాలని, వీటిని కూడా మనం పెంపొందించాలని, దాంట్లో భాగంగా ఈరోజు అరకు అయితే, పులికాట్ అయితే ఈరోజు మెన్షన్ చేయడం అనేది ఆనందంగా ఉంది. అలాగే రీజనల్ మెడికల్ హబ్స్, మెడికల్కి సంబంధించి చాలా అత్యధికంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. మెన్షన్ చేస్తూ దీంట్లో గమనించవలసింది ఏమిటంటే మెడికల్ హబ్స్లో కూడా పీపీపీ మోడ్లో మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు బడ్జెట్లో తెలియజేస్తున్నారు. పీపీపీ మోడ్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ వీటి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారో దాన్ని అనుసంధానంగా ఈరోజు మెడికల్ హబ్స్ని కూడా మేము డెవలప్ చేయబోతా ఉన్నాం అనేది ఈరోజు ఇది ఒక సందేశం ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్నవారు దీన్ని గమనిస్తారని అనుకుంటా ఉన్నాను. అయితే ఈ మెడికల్ హబ్లో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సింహం ఒకటి వస్తుంది అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే వెటర్నరీ ఇన్స్టిట్యూట్స్ కానీ, అలాగే యూనివర్సిటీ టౌన్షిప్స్ కానీ, అలాగే వీటన్నిటినీ కూడా 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. వీటిని కూడా మేము ప్రపోజ్ చేసాము ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇది ఒకటి కావాలి మాకు. మీ అందరూ చూశారు, అమరావతిలో అత్యధికంగా ఒక ప్రదేశంలో యూనివర్సిటీస్ తీసుకురాగలిగామంటే లాస్ట్ 10-12 years నుంచి అత్యధికంగా ఒక దగ్గరికి వచ్చినాయి. కానీ అట్లా యూనివర్సిటీ టౌన్ని ఒకటి తయారు చేస్తే బాగుంటుంది ప్రపోజల్ కూడా జరిగింది. కాబట్టి ఇది కూడా మంచిది. అలాగే ఖేలో ఇండియా మిషన్ కింద క్రీడలకి ఇప్పటికే ప్రపోజల్స్ చాలా మటుకు పంపించాము. దాంట్లో భాగంగా ఈరోజు ఖేలో ఇండియా కింద కూడా చాలా మెన్షన్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఏదైతే మేము అనుకుంటా ఉన్నామో, ఒకటి అగ్రికల్చర్ సంబంధించి, ఇరిగేషన్ సంబంధించి అనే సబ్జెక్ట్స్ గురించి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆంధ్రప్రదేశ్కి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కావాల్సిన అవసరం ఉంది. కొత్త రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అయితే అంత మంచిది. ఈ బడ్జెట్లో కూడా 12.2 lakh crores ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలొకేట్ చేయడం జరిగింది. దాంట్లో ఈసారి వీఆర్ కాన్ఫిడెన్స్ ఆంధ్రప్రదేశ్కి తప్పకుండా ఎక్కువ భాగం దీంట్లో, ఎలాగైతే అమరావతికి ఎక్కువ ఫండ్స్ వచ్చినాయో, ఎలాగైతే పోలవరంకి ఎక్కువ ఫండ్స్ వచ్చినాయో లాస్ట్ 1.5 year నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 12.2 lakhs అత్యధికంగా వస్తుందనే దాంట్లో సందేహం లేదు. తప్పకుండా వీటిలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఫోకస్ ఏరియా మాది ఇరిగేషన్ మీద ఉంది. దాంట్లో పూర్వోదయాలో మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇస్తున్నామని చెప్పి, అలాగే అగ్రికల్చర్ మీద ఉంది, ఫిషరీస్ మీద మాట్లాడారు, క్యాష్ నట్స్ మీద మాట్లాడారు, కోకోనట్స్ మీద మాట్లాడారు. వీటితో పాటుగా ఆంటర్ప్రినర్షిప్ మీద, ఇండస్ట్రీ మీద కూడా ఉంది. వాటిని కూడా కొంచెం మెన్షన్ చేయడం జరిగింది. టెక్స్టైల్స్ మీద ఉంది. వాటిని కూడా టెక్స్టైల్ హబ్ మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. లెదర్ ఇప్పటికే మేము కొత్త కంపెనీస్ని కూడా, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రావాలన్నా ఎన్ని రావాలంటే లెదర్ హబ్స్ వస్తేనే మంచిది అనేది దాన్ని కూడా ఈరోజు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బడ్జెట్ని మేము అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి ఈ రాబోయే 1 yearలో కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ దీని నుంచి లాభం తీసుకుంటుందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఏ రకంగా వారు ఉన్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి ఓ పక్క వెళ్తుంటే, ఇంకో పక్క వాళ్ళకున్న అడ్రస్ గల్లంతో అవుతున్న ఉద్దేశంతో, కావాలనే రెచ్చగొట్టే ధోరణితో ప్రభుత్వ యాక్టివిటీస్ని కూడా డైవర్ట్ చేయడానికి ఈరోజు వైసీపీ నాయకులు చూస్తున్నారు. వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి నుంచి చిన్న నాయకత్వం కూడా ఈరోజు రాష్ట్రంలో అల్లరి సృష్టించడానికి
లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి వారు చేసిన ప్రయత్నం కూడా మనం చూసాం. నిన్ననే అంబటి రాంబాబు వారు మాట్లాడిన తీరు చూస్తే సభ సమాజం తలదించుకునే విధంగా గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా సాక్షాత్తు అసెంబ్లీలో వారు మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. రాజకీయాల సంబంధం లేని భువనేశ్వర గారిని కూడా మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల మీద మాట్లాడారు. చాలామంది వ్యక్తుల మీద కూడా మాట్లాడే అవమానపరిచే పరిస్థితి. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మన్నలు పొందుతుంటే ఈరోజు వారు చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఎప్పుడో వారు తల్లిగారి కోసం కూడా మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది. ఎట్లా అంటే పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి రాకుండా చేయడానికి, ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారి చర్యల్ని వీరు ఆప్ చేయడానికి, అలాగే ప్రజలు మన వారికి చెప్పిన గుణపాఠం సరిపోలేక జనం మీద కోపం, జనంకు మేలు జరిగిపోతున్న ఒక ఆలోచనతో ఈరోజు ఆ ప్రజలకి అన్యాయం చేయడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు చిన్న చిన్న విషయాలు కూడా బోధద్దను చూపించి చేస్తున్న అంశం కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రాంతాల వారీగా ఇబ్బంది కలిగించే విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలని, ఈరోజు కేంద్ర సహాయ సహకారాలు తీసుకొని వారు చేస్తున్న పనిని ఆటంకం కలిగించడానికి చేస్తున్న ప్రయత్నం చేయాలి. ఈరోజు అన్ని వర్గాలు కూడా న్యాయం చేసి తీసుకెళ్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా మేము చెప్తున్నాం, గతంలో వారు అధికారంలో ఉండేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టినా దూషించినా మీకు ప్రమోషన్ ఇస్తామని చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా మాకు అనుమానం వేస్తుంది. ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ విషయంలో. రాబోయే ఎన్నికల్లో మీకు టికెట్ రావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమిని, నాయకుల్ని మీరు దూషించండి అనే స్టేజ్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేదేమైనా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఈరోజు వారి చర్యల్ని ఖండిస్తున్నారు, ముక్కును వేలేసుకుంటున్నారు. ఈరోజు ప్రశాంతంగా వెళ్తున్న రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం కూడా మీ ద్వారా ఖండించుకుంటూ, ఈరోజు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదే సమయంలో రాజకీయాల్ని ఉన్నతంగా తీసుకెళ్ళాలి, హుందాగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు నిలదీయండి, లేకపోతే మీరు ప్రజలకి వివరించండి, మేము ఆహ్వానిస్తాం. కానీ తప్పుదో పట్టించే విధంగా చేస్తే మాత్రం ప్రజలు సహించరని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సార్, ఇక్కడ రెండు ప్రశ్నలు సార్. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే భాషని ప్రయోగించింది. అప్పుడు వాళ్ళు పెద్దగా మీరు చేయగలిగింది ఏం లేపారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అదే భాష వాడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు పెద్దగా చేయగలుగుతుందని. రెండో ప్రశ్న మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2019 నుంచి 2024 వరకు కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పాలనంతా కూడా ఈ బూతులు ఇలాంటి వాటి మీదే మొత్తం ఉంది. అయితే 2024లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా ఆడకూతురు ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఇమీడియట్ గా యాక్షన్స్ ఉంటాయని కూడా ఆయన చెప్పారు. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా మీరు నాంచుతున్నారే తప్ప, ఎందుకంటే మీ తెలుగుదేశం నాయకులు ఒక ఆయన కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే మీ పార్టీ కార్యాలయం ఇవాళ ఏం చేయట్లేదు. అంటే ఎవరికి చావచ్చింది తప్ప ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవ్వచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అభివృద్ధి ప్రజలు అవకాశం ఇచ్చారు, అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని పెట్టాలి, ఈ అవకాశాన్ని కక్షాదింపుకు తీసుకోకూడదని ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేశాడు. కానీ ఈరోజు వారు సమానంగా పోవాలి అనే ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా వారు కావాలని లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చట్టం తన పని తీసుకెళ్తారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించారు దారి. ఇప్పుడు అదే జరుగుతుంది. అది ఎవరి మీద కూడా వ్యక్తిగత కక్షలు తీసుకోవడానికి కానీ ప్రభుత్వం ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు, మనం చూస్తున్నాం. కానీ ఈరోజు వారు కావాలని చేస్తున్న విషయాలు మాత్రం ప్రదర్శించారు. ఎందుకంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఆయన వ్యాఖ్యలు తప్పు, చట్టపరంగా చర్యలు తీసుకోమని ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్న విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫ్ని భారత గారి మీద ఒక కార్యకర్తే ఒక విషయం ట్రోల్ చేస్తే అది తప్పు అని చెప్పేసి జైలు పంపించిన సంఘటన కూడా, పార్టీని సస్పెండ్ చేశారు, జైలుకి పంపించిన సంఘటన కూడా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి కావాలనే ఈరోజు ఎవరైతే మీరు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి నాయకుల్ని మీరు దూషించండి అంటే మీకు ప్రత్యేక బహుమతులు ఇస్తామన్నట్లుగా ప్రోత్సహించే దిశగా ఆయన ఉన్నాడు. అదే దురదృష్టకరమైన పరిస్థితి. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవు. కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఈ వైకాపా వల్ల దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. అభివృద్ధి జరుగుతున్న ఒక విజనరీ ముఖ్యమంత్రికి ఇలాంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఉండడం దురదృష్టకరమైన విషయమే. అయితే ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మొన్న 24లో ఏదైతే వారు 25లో ఏదైతే వారు తీర్పు ఇచ్చారో ఆ తీర్పు భవిష్యత్తులో కూడా ఉండబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అయితే ఇప్పుడు కూడా సమన్వయం పాటించాలి, దాని బాధ్యతగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ముఖ్యంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా మాట తీరును కానీ, ఎందుకంటే మనం భావితరాలకి ఒక సంకేతం ఇవ్వాలి, రాజకీయాలు ఉందాతనంగా ఉండాలన్న అంశాన్ని కూడా తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో మనం నిన్న గమనిస్తే వైసీపీ వాళ్ళ గొంతు చాలా ఎక్కువగా మరి వింటున్నాం. అది చాలా ఘోరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా, సిగ్గుపడేలాగా వీళ్ళ మాట తీరు ఉంటుంది అని మనం అందరం నిన్న గమనించాం. ఈరోజు రాజకీయాలంటేనే మన భావితరాలకు ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణగా చూపించేదానికి, లేదంటే రాజకీయ నాయకులు మేము కావాలా అనే ఒక ఆశ నింపడానికి ఈరోజు రాజకీయం చేయాలి. కానీ రాజకీయం అంటేనే అసలు విరక్తి వచ్చే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏంటండి ఆ మాటలు? ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని 50 సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారిని 4 సార్లు చీఫ్ మినిస్టర్గా ఉండి ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటే, మరి ఇంతవరకు లాయర్ అనుకున్నాను అతన్ని. ఆయన లా మాట్లాడుంటే, పాలసీస్ గురించి మాట్లాడుంటే చాలా చక్కగా ఉండేది. కానీ ఒక లాయర్గా పనికిరారు ఆయన, ఒక రాజకీయ నాయకుడిగా పనికిరాడు. నాకు తెలిసి పాపం బాగా డాన్సులు వేస్తాడు ఆయన, సినిమా పాటలకు డాన్సులు వేస్తాడు. మా రాయలసీమలో ప్రతి వారం సంతలు జరుగుతాయి. అక్కడ ఏమన్నా వచ్చి ఇంకా డాన్స్ కార్యక్రమాలు మొదలు పెడితే కరెక్ట్గా ఉంటుంది. గుంటూరు వాళ్ళు చాలా మర్యాదగా ఆయనకు బుద్ధి చెప్పారు. అదే కనుక రాయలసీమలో ఇదే పని చేసుంటే ఆయన కారు దిగకుండానే ఆ కారుని పాతి పెట్టే వాళ్ళేమో మా రాయలసీమ వాళ్ళు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు, మీరు చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, లేదంటే బిజినెస్ మెన్ అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఎంపీస్ ఉన్నారు, కన్స్ట్రక్టివ్గా రాజకీయం చేయండి, నాట్ డిస్ట్రక్టివ్ అని చెప్పారు. ఇంతవరకు ఓపిక పట్టాం, ఎన్ని చేసినా ఓపిక పట్టాం. ఇవన్నీ కూడా ఎందుకు అంటే, మొన్న టీటీడీ ఇష్యూ నడుస్తుంది, లడ్డు ఇష్యూ నడుస్తుంది. అది ఎక్కడ బయటపడుతుందా డైవర్ట్ చేసేయాలని చెప్పి మొన్న జగన్ గారు అందరినీ పిలుచుకున్నాడంట, లీడర్లను పిలుచుకొని ఈ ఇష్యూని ఎట్లయినా డైవర్ట్ చేయాలి అని స్కెచ్ వేసి సినిమా చూపించారు అని నేను అంటున్నాను. ఆయనకు అంబటి గారు ఆంబోతులాగా అరుస్తే కాదు, సినిమా పాటలంటే చాలా ఇష్టం అంట. మేమే ఆయనే హీరోగా, విలన్గా అన్నీ పెట్టి ఒక సినిమా చూపించబోతున్నాము అని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వైసీపీ ఘనత ఏంటంటే, టీటీడీ లడ్డు విషయం అందరికీ తెలిసిందే. ఒక అడల్ట్రేటెడ్ కెమికల్ ఫిల్డ్ లడ్డూని చేసి 5 సంవత్సరాలు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరు మాట్లాడతారండి టీటీడీ లడ్డూ గురించి, టీటీడీ గురించి? కరుణాకర్ రెడ్డి గారు. వెంకటేశ్వర స్వామి నల్లరాయి, 7 కొండలు ఎందుకు, తిరుపతికి 2 కొండలు ఉంటే చాలు అన్న వ్యక్తి ఈరోజు భక్తి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారు. ఇది వాళ్ళ ఘనత.
కేవలం ఇలాంటివి వచ్చినప్పుడు డైవర్ట్ చేయాలనే తప్ప ఇంకేమీ కాదు. నేను ఒకటైతే చెప్తున్నాను, ఇలాంటి నాయకులకు పాప ఆయన మొన్నటి నుంచి కల్వరిస్తున్నారు. రెడ్ బుక్ అని కల్వరిస్తున్నారు అంబటి గారు. ఆ రెడ్ బుక్ ఏమో కానీ ఆ రెడ్ బుక్ని ఈరోజు ఆయనే వచ్చి మా చేతుల్లో, మా కార్యకర్త చేతుల్లో పెట్టినట్టు అయింది. ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఇలాంటి నాయకులు మళ్ళీ నోరు తెరచకుండా చేసేలాగా మేము బాధ్యత తీసుకుంటాము. ఖచ్చితంగా ఒక మంచి రాజకీయము చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నిన్న ఈవేళ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల గురించి మీ అందరికీ తెలుసు. అదే ఒక మహిళ మీద, జగన్ సతీమణి మీద తెలుగుదేశం సానుభూతిపరుడు ఒక వ్యాఖ్యలు చేస్తే మేము ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అది మా పార్టీ యొక్క నిబద్ధత. ఎవరైనా కూడా మహిళల్ని కానీ అసభ్య పదాలతో కానీ చేయకూడదని మా నాయకులు ప్రత్యేకంగా మాకు ఇచ్చిన శిక్షణ. మేము ఇదే పద్ధతిలో మేము నడుస్తాం. అయితే ఇతను ఒక పార్టీ నాయకుడిని తిట్టలే, ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిని ఇంత దారుణంగా తిట్టడం అనేది ఒక సభ్య సమాజానికి వైఎస్ఆర్సీపీ సోదరు చెప్పినట్టు వీళ్ళు ఒక లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. లడ్డూ విషయంలో తప్పు దొరికారు, అది డైవర్ట్ చేయడానికి ఇటువంటివన్నీ కలిసికట్టుగా చేస్తున్నారు. అతను నేను క్షమాపణ చెప్పను అనటానికి కారణం కూడా ఇది ఒక ఇన్సిడెంట్ కింద డిఫరెంట్ వేదిగా డైవర్ట్ చేయడానికి ఇదన్నీ చేస్తున్నారు. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు కులం పెట్టి హైలైట్ చేస్తున్నారు. అసలు నేరాలు చేసేవాళ్ళకి, ఘోరాలు చేసేవాళ్ళకి, మానభంగాలు చేసేవాళ్ళకి, మర్డర్లు చేసేవాళ్ళకి కులం చూడరు. వీళ్ళు కులం రంగు కూడా తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. అది టోటల్గా రాంగ్. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని దీంట్లో కూడా వాడుకోవడానికి చూస్తున్నారు. దీంట్లో ప్రత్యేకంగా ఇటువంటి విషయాలు తీసుకురావడం వలన వాళ్ళే దిగజారుతారు తప్ప ఈ కులం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి అండగా నిలవదని తెలియజేస్తున్నారు. అసలు నో కంపారిజన్ అండి. తోట త్రిమూర్తులు అతను మాట్లాడిన దానికి అసలు అర్థం లేని విషయం. వాళ్ళు ఎవరు కూడా ఎవరిని తిట్టలేదు, బూతులు మాట్లాడలేదు. వంగవీటి రాధా గారికి అంబటి రాంబాబుకి పోలికేటండి? అసలు ఏమైనా అర్థం ఉందా అసలు మాట్లాడేదానికి? నిజంగా అలాగా ఇదే చెప్తున్నాగా కులం గురించి మాట్లాడుతా కులం వాళ్ళని తీసుకురావటం అనేది ఇది నేనైతే ఆ కులంలో ఉన్నవాడిగా చెప్తున్నాను. ఇటువంటి మాటలు మాట్లాడేవాడిని కులం నుంచి వ్యతిరేకించాలి, బహిష్కరించాలి. అది మాత్రం నేను చెప్తున్నాను. 151 సీట్లు ఉన్న జగన్ అంతే బిహేవ్ చేశాడు. 11 సీట్లకు పడిపోయిన జగన్ మరియు అతని పార్టీ వ్యక్తులు కూడా అంతే బిహేవ్ చేస్తున్నారు. 21-22-23 ఉన్నప్పుడు టీడీపీ ఎలా ఉందో 160 ప్లస్ వచ్చినప్పుడు టీడీపీ ఇప్పుడు అలానే ఉంది. సారీ, ఎన్డీఏ ఇప్పుడు అలానే ఉంది. ఏంటి కారణం? మీరు 151 సీట్లు ఉన్నప్పుడు జగన్ అలా బిహేవ్ చేయటం వల్లనే 11కి పడిపోయారు. ఈ 11 కూడా ఇలా బిహేవ్ చేస్తే 1కి పడిపోతారు. అందులో ఏ మార్పు లేదు. మా కార్యకర్తలకు కానీ మా పార్టీ నాయకులు మాకు ఇచ్చిన క్రమశిక్షణబద్ధంగా మేము వాళ్ళలాగా పార్టీ ఆఫీసుల మీద దండయాత్రలు చేసి ఇవి చేయలేము. మేము యాక్చువల్గా నిన్న అక్కడున్న కొంతమంది నాయకులు ఉక్రోషంతో వెళ్ళారు తప్ప మాకు దండయాత్ర, మా పార్టీలో ఉన్న 1 కోటి మంది కార్యకర్తలు దండయాత్ర మొదలెడితే ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండలేడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కొద్ది రోజుల క్రితం ఇలాంటి రౌడీ మూకలు కొంచెం హత్యలు చేసినప్పుడు పోలీసులు ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు పోలీసులు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్. ఇప్పుడు నడి రోడ్డు మీద కొన్ని లక్షల మంది చూసేటువంటి ఒక టీవీ ఛానల్లో అమ్మ అలీ బూతులు మాట్లాడే వ్యక్తులకి అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారు? మేము ఎవరు ఆపేవాళ్ళం కాదండి. మేము పార్టీ నిబద్ధతకి కట్టుబడికి ఉన్నవాళ్ళు. మమ్మల్ని ఎవరు ఆపుతారు అనే కాదు. ఏంటంటే మాకు క్రమశిక్షణ ఉన్న పార్టీ. మీరేంటంటే వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దండయాత్ర చేశారు కాబట్టి మీరు ఎందుకు ముందుకు దండయాత్ర చేయలేదన్నారు. అంటే అది మేము పర్టికులర్గా చెప్పేది ఏంటంటే మేము ఒక క్రమశిక్షణతో నడుస్తున్నాం. మేము వీళ్ళని ఇంకా తిట్టాలి, మాకు ఆ బూతులు మాట్లాడటం మా పార్టీ మాకు నేర్పలేదు, మేము మాట్లాడడం కూడా. థ్యాంక్ యూ.